అయిపోయింది గుండు 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 గుండు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రీకర్ హాయ్ చెప్పు. ఈ వ్లాగ్ ఏంటి అంటే శ్రీకర్కి 3rd టైం గుండు చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. గుణదలు అయితే వెళ్తున్నాం. మన విజయవాడలో ఎండలు మామూలుగా లేవు. సో అందుకని ఈ జుట్టుతో మనకే చాలా చికాగ్గా ఉంది. శ్రీకర్కి ఇంకా అంటే చిన్నపిల్లలకి ఇంకా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అని అయితే ఇంకే వాళ్ళు తీసుకెళ్దామని అనుకున్నాం. గుండు చేయిద్దామని మేము అనుకుంటే శ్రీకరం కార్లను బొజ్జుని పోయాడు. సో 3rd టైం అని చెప్పేసి అన్నాను కదా. ఫస్ట్ 2 సార్లు చిన్న తిరుపతిలో ఒకసారి, పెద్ద తిరుపతిలో ఒకసారి తీయించామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే శ్రీకర్ పుట్టిన తర్వాత కొన్ని రోజులకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. సో మాకు తెలియక కొన్ని మిస్టేక్స్ వల్ల శ్రీకర్ అయితే అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అసలు ఏం జరిగింది. సో నేనైతే పెద్ద తిరుపతికి మొక్కుకున్నాను, తగ్గిపోతే అంతా మంచి జరిగితే నేను పెద్ద తిరుపతిలో పుట్టెంటికలు ఇస్తాను చెప్పేసి అయితే మొక్కుకున్నాను. కానీ అనుకోకుండా బర్త్డేకి ముందు మేము చిన్న తిరుపతి వెళ్ళడం వలన ఇంకా చిన్న తిరుపతిలో పుట్టెంటికలు తీయించేసాము. పెద్దానికి మొక్కుకొని చిన్నానికి ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారని చెప్పేసి అని మేమైతే ఇచ్చేసామన్నమాట. మళ్ళీ అనుకోకుండా బర్త్డే తర్వాత మళ్ళీ మేము పెద్ద తిరుపతి వెళ్ళడం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. అది కూడా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గుండు చేయించేసాము పెద్ద తిరుపతిలో కూడా. యాక్చువల్గా ఏంటంటే మా వారికి, మా ఆడపడుచుకి, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి మా అత్తయ్య గారు గుణదలోనే పుట్టెంటుకలు తీయించారనమాట. మేము మొక్కుకోవడం వల్ల మేము తిరుపతిలో తీయించడం జరిగింది. సో ఫైనల్గా అయితే గుణదల్లో కూడా గుండు చేయించేసాము. ఇందాక శ్రీకర్ కారులో బొజ్జుని పోయాడు కదా, ఇంకా ప్రజెంట్ అయితే అలా బొజ్జవడమే మంచిదైంది. ఎందుకంటే కదలకుండా గుండంతా అయిపోయిన తర్వాత లేచాడనమాట. నిద్రపోక ముందు జుట్టు ఉంది, నిద్రపోయి లేచిన తర్వాత ఏమో గుండైంది. కత్తెరలేం పడకుండా చాలా జాగ్రత్తగా చాలా నీట్గా అయిందనమాట. బొజ్జవడం వలన ఇంక కదలకుండా నీట్గా అయిందనమాట. లెగ్స్ ఉంటే మాత్రం ఆ చికాకి ఆల్రెడీగా అక్కడ లెగుస్తూనే ఉన్నాడు చికాకు పుట్టి. అయినా సరే ఇంకా అలా కామ్గా చేస్తూ వచ్చాము. హెయిర్ అంతా కళ్ళ మీద మొహం మీదకి వచ్చేసరికల్లా ఇంకా లేచి ఇంకా చికాకు చేసుకుంటున్నాడు అనమాట. అమ్మ భయం వేసింది, మళ్ళీ లెగుస్తాడేమో అని చెప్పేసి ఇంకా అలా మళ్ళీ దులిపేసి మళ్ళీ సైకిల్ బొజ్జ పెట్టాము. ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఓపిక సహనం అనేది ఉండాలి. అక్కడ గుండు చేసేవాళ్ళకి కూడా చాలా పేషెన్స్ ఇస్తాం. బాబుని లెగిసినా సరే మళ్ళీ జోగొట్టి బొజ్జ చేశారు. ఫైనల్గా అయితే గుండె అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్న శ్రీకర్కి స్నానం చేయిస్తున్నారు. సో ఇంకా అక్కడ జెంట్స్ స్నానం చేస్తూనే నేను వెళ్ళకూడదని చెప్పేసి అని నేను ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాను అనమాట. ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నాము. అంటే నిద్రపోక ముందు హెయిర్ ఉంది, నిద్రపోయి లేచిన తర్వాత అయితే గుండె అయిపోయింది కదా. సో పర్లేదు తీసుకున్నాడు. ఎండలు బాగా మండిపోతున్నాయి. ఇంకా పైకి రాగానే అమ్మో ఎండకి మామూలుగా లేదు, అందుకనే చాలా చల్లగా ఉంటుందని చెప్పేసి అని అయితే ఐస్ తీసుకున్నాము. మొన్న తినిపించాను కదా ఐస్, ఇంకా అలవాటు పడిపోయాడు అనమాట. ఒక్కసారి చాలు పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయడానికి. ఇంకా నేనే తింటాను, నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని అయితే శ్రీకర్ అయితే లాక్కొని మరీ దాన్ని వదిలిపెట్టలేదు. ఇంకా మేము కూడా అయితే ఐస్ తీసుకొని ఇంకా చల్లగా దిగుతూ ఉన్నాం అనమాట. ఎక్కేటప్పుడు మాత్రం మామూలుగా లేదు, దిగేటప్పుడు అయితే ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించిన, దిగేటప్పుడు అయితే కొంచెం స్పీడ్గా దిగిపోతాం కదా. ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి. అంటే ఆల్రెడీగా అంతకుముందు కొన్నిసార్లు ఎక్కి దిగాను. అంటే అంతకుముందు నేను బిఫోర్ డెలివరీ నేను సన్నగా ఉండేదాన్ని, ఆఫ్టర్ డెలివరీ నాకు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. ఇంకా సగం దూరం దిగి ఇంక నా వల్ల అవ్వక ఇంకా చెట్టు కింద అయితే కూర్చుని పోయాను అనమాట. బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు వేప చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు అనిపించింది. ఎందుకనంటే ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా డైట్ చేసి ఎలాగైనా సరే స్ట్రిక్ట్గా డైట్ చేసి మనం తగ్గిపోవాలరా బాబు అనిపించింది. కానీ మన కళ్ళ ముందుకి మనకి ఇష్టమైన ఫుడ్ ఏది వచ్చినా సరే అస్సలు నేను మొహమాటం అస్సలు పడలేను. నేను డైట్ చెయ్యాలి అనుకుంటా కానీ నా వల్ల అవ్వదు. మనకు ఎందుకు వచ్చింది తిప్పాలి చెప్పండి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. సో ఈ నోరంతా ఆయిగట్టుకొని కొంచెం కొంచెం తిని ఇష్టాలన్నీ చంపుకొని బతకడం నా వల్ల అవ్వదు. సో ఇష్టమైనవన్నీ తినేసేసి తగ్గ టైం వస్తే తగ్గుతాం.
మీరేమంటారు? ఇంకైతే గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. కిందకైతే వచ్చేసాము. ఇంకా శ్రీకర్‌కి గుండు మండకుండా గంధం అయితే రాస్తున్నాం అనమాట. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే టెంపుల్స్‌కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా మా వారు మాత్రం శ్రీకర్‌ని ఆయనే హ్యాండిల్ చేసుకుంటారు. ఎందుకంటే నా ఇన్నర్ ఫీలింగ్‌ని ఆయన అర్థం చేసుకుంటారనమాట. బయట ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీకర్‌ని ఆయనే క్యారీ చేస్తారు మోస్ట్లీ. ఫుడ్ విషయం మాత్రం నేనే చూసుకుంటాను. ఎందుకంటే శ్రీకర్ నాకు మాట వినడమే చాలా కష్టం ఫుడ్ విషయంలో. సో ఇంకా ఫుడ్ మాత్రం నేనే చూసుకుంటాను. మిగిలినంతా మా వారే క్యారీ చేసుకుంటారనమాట శ్రీకర్ని. ఇంకా అలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మా వారు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారనమాట. ఈ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలిని. అంటే ఇంట్లో ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలని కాదు, బయటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ శ్రీకర్ని ఆయనే క్యారీ చేసుకుంటూ అంతా ఆయన చూసుకుంటారు. ఎంతమందికి ఈ ఫోన్స్ గుర్తున్నాయి? మా చిన్నప్పుడు మా చిన్నతనాల్లో తిరణాల్లో చూసేవాళ్ళం అనమాట ఈ ఫోన్లు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు వచ్చేసి పిల్లలకు కూడా ఫోన్లు అలవాటు చేసేస్తున్నారు బాగా. బయట ఎక్కడికి వెళ్ళినా ఇంకా పిల్లలకు బొమ్మల ప్రపంచమే. అక్కడ ఉంటే ఇంకా అక్కడ తేలుతారనమాట. శ్రీకర్ కూడా అంతే, అక్కడ ఉన్న కొన్ని బొమ్మలు తీసుకున్నారు. అయితే లాస్ట్ టైం ఒకసారి నేను పార్క్కి తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు అక్కడ చూపించాను కదా ఫోన్, ఆ ఫోన్తో ఆడుకుని ఉంటే ఆ ఫోన్ కావాలని చెప్పేసి అని వాడి దగ్గరికి వెళ్తుంటే వాడేమో వాడు లాగేసుకుంటాడేమో అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు అనమాట. అప్పటి నుంచి వెతుకుతున్నాను ఆ ఫోన్ కోసం, ఎక్కడ దొరకలేదు. మా వారేమో వెతికితే మన విజయవాడలో దొరకందంటూ ఏది ఉండదు, నువ్వే సరిగ్గా వెతకలేదు అని చెప్పేసి అన్నారు. ఫైనల్గా అయితే ఇక్కడైతే దొరికిందనమాట. ఇంకా తీసేసుకున్నాము. ఇంకా ఎవరు ఎవరు నువ్వేనా? అయిపోయింది గుండు 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 గుండు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.